సో హాయ్ గైస్, హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఇంపురన్ సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా నిజం చెప్తున్నా ఎలా ఉందంటే చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. తెలిసిందే మన తెలుగులో వచ్చిన ద ద గాడ్ ఫాదర్ చిరంజీవి గారు అయితే ఈ సినిమాని అయితే రీమేక్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. దానికి సీక్వలే ఈ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ సినిమా అయితే మన మలయాళంలో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. దాన్ని అయితే మన చిరంజీవి గారు అయితే రీమేక్ చేసిండు. మన తెలుగు స్టేట్ అయితే ఫ్లాప్ అయింది. కానీ అక్కడైతే ఇది పెద్ద హిట్ ఇండస్ట్రీ కూడా. అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ఏ లెవెల్లో హైప్ ఉండాలి. బచ్చగా హైప్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ హైప్ అయితే మామూలు ఉండేది కాదు. టికెట్ ముక్క అయితే దొరకలేదు అని చెప్పుకోవచ్చు. అసలుకి ఆ బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూస్తుంటేనే మత్తిపోయింది. చూడాలి సినిమా ఎలా అని అనుకుని చూసా. సినిమా ఎలా ఉందంటే డిసప్పాయింట్. ఒక స్టోరీ మనకి అర్థం కానికి ఒక 1 అవర్ తర్వాత అయినా మనకి ట్విస్ట్ అయితే వస్తాయి. 1 అవర్ తర్వాత ఎవరైనా విలన్ అని ఎంట్రీ ఇస్తారు. కానీ ఇక్కడ హీరోస్ మన మోహన్ లాల్ కావచ్చు, పృథ్వీరాజ్ గారు కావచ్చు, 1 అవర్ తర్వాత ఎంట్రీ అయితే ఇస్తారు అని చెప్పుకోవచ్చు. వామ్మో, అసలు ఏం సినిమా ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్ కావచ్చు, చాలా డిసప్పాయింట్ చేసింది. మనకి ఎంపురన్ పార్ట్ 1 లో ఏదైనా బాగా నచ్చిందంటే స్టోరీ. ఈ సినిమాలో అదే మైనస్ అయింది అని చెప్పుకోవచ్చు. స్టోరీ అయితే చాలా వీక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీరు గుంటూరుకి సినిమా చూసిన మహేష్ బాబు గారు అయితే హైదరాబాద్ నుంచి గుంటూరుకి హైదరాబాద్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ మన మోహన్ లాల్ అయితే ఫారెన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి ఫారెన్ కి. తాత వచ్చాడే ఫ్లాప్ ఇచ్చిపోయాడే అట్లుంది మరి సినిమా. డిసప్పాయింట్ చేసింది. ఏం బాగాలేదని చెప్పుకోవచ్చు. ట్విస్ట్ కొన్ని బాగున్నాయి. పృథ్వీరాజ్ ఓకే, మోహన్ లాల్ యాక్టింగ్ బాగా చేసిండు. ఇంకా మన సలార్ మూవీలో దేవరాజ్ అదే పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేసి తను క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంతే. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఇది మన ఎంపురన్ మూవీ రివ్యూ. పారిపోండి థియేటర్ దగ్గర ఉంటే. చూడాల్సిన అవసరమే లేదు. సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. బోర్ ఉంటే, ఖాళీగా ఉంటే, మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే సినిమాని ఒకసారి ట్రై చేయొద్దు. ఇది